హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో షిరిడి సాయి మహాలక్ష్మి యజ్ఞ కుంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయి షిండే మునిమనవడు అరుణ్జీ షిండే పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా దేవుడు కాదు, ఆయన ఓ గురువని లక్ష్మీబాయి షిండే మనవడు అరుణ్జీ షిండే అన్నారు. షిరిడిలో హోమయోగ యజ్ఞం కార్యక్రమాన్ని గత 26 ఏళ్ల నుంచి అక్కడే నిర్వహిస్తున్నామని, ఈసారి 27వ యజ్ఞం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లక్ష్మీబాయి షిండే గారు షిరిడి సాయిబాబాకి ఎప్పుడు కూడా భోజనం పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేసేది. యాక్చువల్గా మసీదులోకి వెళ్ళడానికి రాజపూట కానీ ఎవరైనా కానీ లక్ష్మీబాయి షిండేకి మహాసభకి శ్యామ దప్పికి ఎవరికి పర్మిషన్ లేదు కాదు. అంతా చాలా సాయిబాబా గారిని చాలా జాగ్రత్తగా భోజనం చేస్తుంది. అయితే ఒక అవతారం సమాప్తి చేసేటప్పుడు ఒక లాస్ట్ మెసేజ్ అనేది ఎప్పుడు కూడా అవతారం పంచుతారు. అవతారం చాలించే ముందర విజయదశమి రోజు 1918 కొన్ని నిమిషాల ముందర లక్ష్మీబాయి షిండే పిలిచి ఆమెకు 9 సిల్వర్ కాయిన్స్ ఇస్తారు. 9 సిల్వర్ కాయిన్స్ ఏంటంటే నవవిధ భక్తి. లక్ష్మీబాయి షిండే ఏ విధంగా నవవిధ భక్తుల్లో అతను ఎలా వర్పించింది, ఎలా ఒక శిష్యురాలు ఎలా ఉండాలి అనే దాని మీద సాయిబాబా గారు ఒక మెసేజ్ ఇవ్వడానికి తన లాస్ట్ మెసేజ్ లాగా, తన లాస్ట్ ప్రసాదం లాగా ఈ మన మానవాళికి అందరికీ షిరిడి సాయిబాబా గారు ఇచ్చారన్నమాట. లక్ష్మీబాయి షిండే గారు ఎప్పుడు కూడా ఎంతో ధనవంతరాలు, ఆ ఊరికి కూడా సర్పంచ్గా చేశారు. అయినా సరే ఈ కాయిన్స్ 9 కాయిన్స్ ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తుంది. దాని తర్వాత కూతురికి, కొడుక్కి, దాని తర్వాత వాళ్ళ మనవరాలికి శైలజా గాయకవాడికి